నిర్మల్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. కార్తీక మాసం సందర్భంగా పూర్వభద్ర నక్షత్రం ద్వాదశితో పాటుగా ఆదివారం కావడంతో భక్తులు బారులు తీరారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించారు భక్తులు. నది ఒడ్డున సూర్యేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. భక్తులతో అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా రాజ్రా డీఎస్పీ కార్యాలయంలో సమీపంలో చిరుత సంచారం కలకలం రేపింది. తెల్లవారుజామున చిరుత సంచరిస్తూ ఉండగా స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే చిరుతను పట్టుకోవాలని కోరారు స్థానికులు. చిరుత సంచారంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. మోతి గ్రామంలో 7గురిపై పిచ్చి కుక్క కరిచి దాడి చేసింది. ఇక గ్రామానికి చెందిన చిన్నారులు నిఖిల్, శ్రేయాన్స్, మనోజ్, నిత్రాశ్రీ, అదేవిధంగా హారికతో పాటుగా వృద్ధులు బాలవ్వ, మైసయ్యపై కూడా కుక్క దాడిలో గాయపడ్డారు. చిన్నారులందరూ కూడా తమ ఇండ్ల బయట ఆడుకుంటున్న సమయంలో పిచ్చి కుక్క దాడి చేసింది. దాడులతో ఈ చిన్నారులతో పాటు 2 పెద్దవాళ్లను కూడా గాయపరిచింది పిచ్చి కుక్క. ఇక గాయపడిన వారిని వెంటనే దుబ్బాక ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ జిల్లాలో కోతులు హల్చల్ చేస్తున్నాయి. హుజురాబాద్, సైదాపూర్ మండలాల్లో వరి ధాన్యంపై తిరుగుతూ రాసులను చెడగొడుతున్నాయి. వెంటనే వీటిని నియంత్రించాలని అధికారులను కోరుతున్నారు. ఇప్పటికే వర్షంతో తడిసిన ధాన్యాన్ని రోడ్ల పక్కన ఆరబోసిన రైతులకు కోతుల రూపంతో మరింత నష్టాన్ని జరుగుతోందంటున్నారు. ఇక కోతుల సంచారంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. రోడ్ల మీద గుంపులు గుంపులుగా వెళ్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి వానరాలు. చూస్తే స్కూల్ విద్యార్థులే, కానీ ఆటలు ఆడటమే కాదు గాలిలో ఎగిరి దూకుతున్నారు. ఒళ్ళున స్ప్రింగుల్ లాగా వంచుతూ గంతులేస్తున్నారు. బాల్ లాగా గుండ్రంగా తిరిగేస్తున్నారు. ఒళ్ళు గగ్గుర్లు పుట్టించే విన్యాసాలతో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. హన్మకొండలోని జేఎన్ స్టేడియంలో చేసిన ఆ విన్యాసాలు మనము చేసేద్దాం రండి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండర్-14, 17 ఆధ్వర్యంలో హన్మకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని జిమ్నాస్టిక్స్ హాల్లో రాష్ట్ర స్థాయి పోటీలు జరిగాయి. రాష్ట్ర స్థాయి అండర్-14, 17 బాలబాలికల జిమ్నాస్టిక్స్, జూడో క్రీడాంశాల్లో ఉమ్మడి 10 జిల్లాల నుంచి 500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో బాలబాలికలు అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ నువ్వా నేనా అన్నట్లుగా పోటీల్లో తమ ప్రతిభ చాటుకున్నారు. విద్యార్థులు జిమ్నాస్టిక్స్ లో చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మరికొందరు చిన్నారులు ఫ్లోర్ పై చేసిన విన్యాసాలు ఒళ్ళు గగ్గుర్లు పుట్టించాయి. నేను 10 ఇయర్స్ నుంచి జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటున్నాను. మా స్టేడియంలో 3 కోచెస్, ఒకటి చంద్రకాంత్ సార్, ఒకటి రవీందర్ సార్ అండ్ స్వర్ణలత మ్యామ్ మాకు ప్రాక్టీస్ ఇస్తుంటారు. ఇక్కడ మాకు నేషనల్ సెలెక్షన్స్ అవుతున్నాయి. సో కాంపిటీషన్కి వచ్చినాం. పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు విద్యార్థులు. తాము ఇక్కడ గెలిచి జాతీయ స్థాయిలో ఆడాలనే లక్ష్యంతో పాల్గొన్నామన్నారు. ఈ పోటీలు తమకు జాతీయ స్థాయిలో ఆడేందుకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. Sai Stadium, Saroonagar. I'm doing gymnastics from 10 years. We've come here for SG5 national selections and we have 3 coaches, Chandrakant sir, Ravinder sir and Swarnalata ma'am, who are very good coaches who teach us. We're participating for the SG5 national selections tournament held at Warangal. జిమ్నాస్టిక్స్ లో పోల్ వాల్ పై అమ్మాయిలు చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మరికొందరు బాలికలు బీమ్ పై జంపులు చేస్తున్న విన్యాసాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. చాలా మంచి అనిపిస్తుంది బికాజ్ నేషనల్స్ కోసం ఛాన్స్ దొరుకుతుంది మాకు. స్టేట్ ట్రయల్స్ ఇది. వీఆర్ ప్లేయింగ్ ఫర్ SGFI నేషనల్స్ రైట్ నౌ. సో చాలా బాగా అవుతుంది ఇక్కడ.
కాంపిటీషన్ కూడా చాలానే ఉంది, బట్ ఐ హోప్ ఐ కెన్ గెట్ ఇన్ ద టాప్ 3 ఆఫ్ ద టీమ్. సో అంతే. రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్స్ పోటీలు హన్మకొండలో జరగడం సంతోషమన్నారు విద్యార్థుల కోచ్లు. ఈ పోటీలో ప్రతిభ చాటుకున్న వారిని ఎంపిక చేసి జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు పంపిస్తామని కోచ్లు చెబుతున్నారు. జిమ్నాస్టిక్స్ ఛాంపియన్ ఎట్ ద సేమ్ టైమ్ జూడో ఛాంపియన్షిప్ జరుగుతున్నాయి. వీటికి గాను దాదాపు 300 మంది పిల్లలు జిమ్నాస్టిక్స్కు, 200 మంది పిల్లలు జూడోకు హాజరవడం జరిగింది. వాళ్ళకు అఫీషియల్స్గా కూడా దాదాపు 100 మంది క్రీడాకారులు మరియు మా పీఈటీ మిత్రులు అందరు కలిసి 100 మంది క్రీడాకారులు దీనికి అఫీషియల్గా వివరించడం జరిగి దీన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి ఉన్నాము. ఇక్కడ గెలిచిన తర్వాత జాతీయ స్థాయి IGFA క్రీడలు వెస్ట్ బెంగాల్ సాల్ట్ లేక్ సిటీ కలకత్తాలో జరుగుతున్నాయి. మరియు జూడో మీట్ వచ్చేసి ఛత్తీస్గఢ్ రాజస్థాన్లో జరుగుతున్నాయి. వాటికి ఇక్కడ నుంచి సిద్ధం చేసి క్యాంపులు నిర్వహించి పంపించడం జరుగుతుంది. ఈ జిమ్నాస్టిక్స్ పోటీలు చూసేందుకు వచ్చిన విద్యార్థులతో హాల్ నిండిపోయింది. క్రీడాకారులు చేస్తున్న జంపులు, రోలింగ్లను చూస్తూ వచ్చిన వారు నివ్వెరపోయారు. మన మెదక్ జిల్లాలో రూపుదిద్దుకున్న అందమైన విడిది ప్రదేశం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునేలా నర్సాపూర్ అడవిలో ఎకో పార్కును తీర్చిదిద్దారు. ఈ పార్కును మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. స్థానికంగా పార్క్ అభివృద్ధిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు పబ్లిక్. ఎటు చూసినా కనుచూపు మేర దట్టమైన అడవి, పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి, పక్షుల కిలకిలా రావాలు, నీటి మీద తేలియాడినట్లుండే కాటేజీలు, ఆకట్టుకునేలా ఉన్న స్విమ్మింగ్ పూల్లు, ఇదంతా విని కేరళ రాష్ట్రంలో ఉన్న పార్క్ లేదా రిసార్ట్ అనుకుంటున్నారా? అలా అయితే మీరు పొరబట్టట్టే సుమా. ఇది ఎక్కడో కాదు, మన మెదక్ జిల్లాలో రూపుదిద్దుకున్న అందమైన విడిది ప్రదేశం. ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునేలా నర్సాపూర్ అడవిలో ఎకో పార్క్ ను తీర్చిదిద్దారు. హైదరాబాద్ మెదక్ నేషనల్ హైవేను ఆనుకుని నర్సాపూర్ పట్టణ శివార్లో దట్టమైన అడవి ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు సమీపంలో ఉండడం, ప్రకృతి ప్రేమికులు ఎక్కువగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుండటంతో దాదాపు 5 ఏళ్ల కిందట ఇక్కడ ప్రభుత్వం ఫారెస్ట్ 2.0 పథకం కింద 20 కోట్ల రూపాయలు వెచ్చించి అర్బన్ పార్క్ ఏర్పాటు చేసింది. ఇది అందుబాటులోకి వచ్చాక సందర్శకులు రాక బాగా పెరిగింది. చాలా మంది రాత్రి అక్కడ బస చేసేందుకు ఆసక్తి చూపిస్తుండగా అందుకు అవకాశం లేకపోవడం ఇబ్బందిగా ఉంది. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఓ ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో PPP విధానంలో 3 కోట్ల వ్యయంతో ఆధునిక హంగులతో అందమైన కాటేజీలు నిర్మించింది. ఫారెస్ట్ ను ఆనుకుని నర్సాపూర్ రాయారావు చెరువు ఉండగా చెరువు ఒడ్డునే పిల్లర్లు వేసి ఆధునిక హంగులతో కాటేజీలను నిర్మించారు. చెరువు నిండితే కాటేజీలో నీటిలో తేలియాడుతున్నట్లు కనిపిస్తాయి. ఇంత దగ్గరలో హైదరాబాద్ సిటీకి ఇంత దగ్గరలో పొల్యూషన్ ఫ్రీగా ఉండి ఎన్విరాన్మెంట్కి అన్ని విధాలుగా పక్కన లేకు, ఒక పక్కన ఫారెస్ట్లో యాక్టివిటీసు, ట్రెక్కింగు, సైక్లింగు అన్ని కార్యక్రమాలు ఉన్న ఒక మంచి ప్రాజెక్ట్ ఇది. ప్రతి ఒక్కరు కూడా ఇది ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసు. అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. చాలా ప్రీమియం కాటేజెస్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, మల్టీ క్యూజిన్ రెస్టారెంట్స్. అందరూ కూడా ఇది ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. హైదరాబాద్ చేరులో ఉన్నది, అది చేరులో అంటే దాదాపు 30 కిలోమీటర్ల దగ్గరలో ఉంది. తెలంగాణలో ఎన్నో ఉన్నాయి, కాకపోతే ఉన్నా కానీ చాలామంది దూర ప్రాంతం వెళ్తున్నారు. అలాంటిది ఇంత మంచి పర్యాటకంగా అభివృద్ధి చెందిన ఈ ప్లేస్కి అందరూ రావాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము. దాని ద్వారా మా నర్సాపూర్ కూడా చాలా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మేము సంతోషపడుతున్నాం. హైదరాబాద్కు చాలా దగ్గరలో ఉన్నటువంటి పార్కు చాలా అందంగా ఆహ్లాదంగా బాగా ఉన్నది. ఎక్కడెక్కడో దూరం అంటే కొన్ని వేలు ఖర్చు పెట్టుకొని ఎక్కడో చాలా దూరం పోతారు. అలా కాకుండా నర్సాపూర్లో చాలా మంచి కార్యక్రమం, మంచి ప్రోగ్రామ్ కాటేజెస్ ఓపెన్ అయినాయి. ఇక్కడ మంచి అందాలు, మంచి 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 వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నర్సాపూర్లో ఈ పార్క్ ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నాం, గర్విస్తున్నాం ఇట. ఎందుకంటే ఈ యొక్క పార్కు హైదరాబాద్కు చాలా దగ్గరలో ఉన్నది కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలి. బర్త్డే, మ్యారేజ్ డే పార్టీలు, పెళ్లి ముందు నిర్వహించే హల్దీ ఫంక్షన్, గెట్ టుగెదర్ పార్టీలు నిర్వహించుకునేందుకు వీలుగా కిచెన్, డైనింగ్ హాల్ సౌకర్యంతో ఫంక్షన్ హాల్ నిర్మించారు. ఆకర్షణీయమైన డిజైన్ తో ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ తో పాటు పలు కాటేజీల దగ్గర చిన్న స్విమ్మింగ్ పూల్లను నిర్మించారు. కాటేజీల బాల్కనీలో నిల్చుంటే రాయరావు చెరువు నీటి అందాలు కనిపిస్తాయి. మొత్తం 42 కాటేజీలు నిర్మించగా వాటి ముందు భాగంలో ఆకర్షణీయమైన క్రోటాన్లు, పూల మొక్కలు పెంచారు. ఈ నర్సాపూర్కి ఆనుకొని మన అర్బన్ పార్కు, మంచి కాటేజెస్,
ఎకో పార్కు ఈరోజు ఇక్కడ ఈ హైదరాబాద్కి దగ్గర ఆనుకుని ఒక 50 కిలోమీటర్ దూరంలో ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంత కాటేజెస్, స్విమ్మింగ్ పూల్, క్రికెట్స్, షటిల్స్ టీము, స్పోర్ట్స్ టీము ఇవన్నీ బాగా ఆధునిక అంగరంగ వైభవాలతోటి బాగా ఏర్పాటు చేశారు. వీళ్ళందరికీ స్పెషల్గా నర్సాపూర్ పట్టణం తరఫు నుంచి స్పెషల్గా వాళ్ళకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరియు ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రజలందరూ సంతోషంగా ఇక్కడికి వచ్చి పర్యాటకులు ఎంతో వచ్చి ఇక్కడ నర్సాపూర్ని అంత డెవలప్ చేస్తే నర్సాపూర్ మున్సిపాలిటీ బాగా డెవలప్ అవుతుంది. నర్సాపూర్ ఫారెస్ట్లో అర్బన్ పార్క్, యూకో పార్క్ లాగా ఏర్పాటు చేసి చాలా అద్భుతమైన ప్రదేశం. హైదరాబాద్కి రాజధానికి అతి సమీపంలో ఉన్న ఫారెస్ట్, పెద్ద ఫారెస్ట్. ఇక్కడ నుంచి యువత అరకు అని ఎక్కడెక్కడ అని గోవా అని వెళ్తారు. అంత దూరం వెళ్లకుండా హైదరాబాద్కు అతి సమీపంలో ఉండి రాత్రిపూట స్టే చేయడానికి కాట్రేజీలు, పిల్లలు ఆడుకోవడానికి ఎక్విప్మెంటు, ప్లే గ్రౌండు అండ్ స్విమ్మింగ్ పూలు, నైట్ స్టే చేయడానికి అన్ని విధాల ఫెసిలిటీ చేసి దీన్ని చాలా చాలా అద్భుతంగా తీర్చిదిద్దినందుకు అందరికి ధన్యవాదాలు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇక్కడ విజిట్ చేయాలి. పార్క్ ప్రాంగణంలో గ్రీనరీ డెవలప్ చేశారు. పనులన్నీ పూర్తి కాగా అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ చేతుల మీదుగా ఎకో పార్క్ కాటేజీలను ప్రారంభించారు అధికారులు. స్థానికంగా పార్క్ డెవలప్ చేయడం సంతోషకరమైన విషయమన్నారు మంత్రి సురేఖ. జిల్లా అన్ని విధాలా అభివృద్ధి చెందుతోందన్నారు. స్థానికులు పార్క్ ను వినియోగించుకోవాలని సూచించారు. మన రాజధానికి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క రిసార్ట్ ఏదైతే ఉందో ఇది మెయిన్ రోడ్ మీద ఉండడం చాలా మంది పర్యాటకులు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ఒక ఇకో పార్క్గా మార్చాలనేటువంటి లక్ష్యంతో ఫారెస్ట్ డిపార్ట్మెంటు మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నర్సాపూర్కు చెందినటువంటి ఇకో పార్కు మరి ఇక్కడికి ప్రకృతి అందాలు మనం ఇప్పుడు చూసాము. అక్కడ చెరువు ముఖ్యంగా మంచి ఆకర్షణీయంగా ఉంది. ఎక్కడి నుంచి చూసినా కూడా ఒక వ్యూ పాయింట్ లాగా ఉంది. మరి ఆ రిసార్ట్ లోపలికి వెళ్ళి చూసినప్పుడు మన హైదరాబాద్లో మన తెలంగాణలో ఉన్నట్టుగా లేదు. ఎక్కడో వేరే దేశానికి వెళ్ళి అక్కడి నుంచి మనం చూస్తున్నట్టుగా ఈ యొక్క వ్యూ పాయింట్ అనేది మనకు కనిపించింది. దాన్ని బట్టి ఇక్కడ ప్రజలు మరి ఎంత ఎంజాయ్ చేస్తారో అనేది కూడా చెప్పడానికి వీలుగా ఉంది. మనకు రోజు ఉరుకుల పరుగుల జీవితంలో ఇట్లాంటి చోటికి వస్తే మనకు కొంత ఇప్పుడు ఆడిన ఒక 5 నిమిషాల క్రికెట్ ఆటలో మనం ఎంతో ఆనందాన్ని పొందినాం. ఆ విధంగా వచ్చే వాళ్ళు కూడా ఎంతో ఉపశమనం పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అత్యాధునిక హంగులతో జిల్లాలో పార్క్ డెవలప్మెంట్ కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. బిజీ లైఫ్ నుంచి బ్రేక్ తీసుకుని ఈ పార్క్ లో టైం స్పెండ్ చేసే అవకాశం లభిస్తోందన్నారు పబ్లిక్. విమెన్ వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఆచితూచి ఆడుతోంది. ఓవైపు పరుగులు రాబడుతూనే మరోవైపు వికెట్ పోకుండా జాగ్రత్త పడుతోంది. షెఫాలి వర్మ 52 బంతుల్లో 5 4లు, 1 సిక్సర్తో అర్ధ సెంచరీ కొట్టింది. మరో ఓపెనర్ స్మృతి మంథన సైతం ధాటిగా ఆడింది. 58 బంతుల్లో 8 4లు కొట్టి 45 పరుగులు చేసి అవుట్ అయ్యింది. ప్రస్తుతం జెమియా రోడ్రిగ్స్ క్రీజ్లో ఉంది. షెఫాలి వర్మతో కలిసి ఇన్నింగ్స్ను చక్కబెట్టే ప్రయత్నం చేస్తోంది. మ్యాచ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్ చెప్పండి, విమెన్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అప్డేట్స్ ఇవ్వండి. మమత, ఉమెన్ వరల్డ్ కప్కు సంబంధించి సౌత్ ఆఫ్రికా ఇండియా ప్రస్తుతం జరుగుతుంది. అయితే మనకి కాసేపటి క్రితం కూడా అంటే దాదాపు ఇది 3 గంటలకు మ్యాచ్ జరగాల్సి ఉంది. దాదాపు ఇప్పటికీ 30 ఓవర్లకు పైగా కూడా ఓవర్స్ ముగిసే ఉండాల్సింది. కానీ ఈ వర్షం కారణంగా కొంత టాస్ ఆలస్యమైంది. 5 గంటల ప్రాంతంలో మ్యాచ్ ప్రారంభమైంది. సో మొదటగా టాస్ గెలిచినటువంటి సౌత్ ఆఫ్రికా ఫీల్డింగ్ తీసుకుంది. ఎందుకంటే ఇక్కడ కొంత తెలివిగా వారు ఫీల్డింగ్ తీసుకున్నారు. ఎందుకంటే అక్కడ వర్షం ఎక్కువగా కురిసింది. అవుట్ఫీల్డ్కి సంబంధించితో పాటు పిచ్ కూడా పూర్తిగా తడితో ఉంటుంది. కాబట్టి సో మొదటి ఇన్నింగ్స్ తర్వాత వారికి కొంత అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉండడంతో మొదటగా సౌత్ ఆఫ్రికాకి సంబంధించినటువంటి టీము ఫీల్డింగ్ తీసుకుంది. అయితే ప్రస్తుతం ఇండియా టీంకి సంబంధించి కూడా ఓపెనర్లు చాలా చక్కటి పార్ట్నర్షిప్ కూడా మనం చూసాము. సో దాదాపు అటు మనకి షెఫాలి వర్మతో పాటు స్మృతి మందాన మనకి 45 పరుగుల వద్దనే అవుట్ అయినా కూడా 8 4లు 8 బౌండరీలు
ఆమె 8 బౌండరీలు సాధించింది. అయితే ఆ పార్ట్నర్షిప్లో ఇద్దరు పార్ట్నర్షిప్లో దాదాపు 100 పైగా కూడా 90 పైగా కూడా స్కోర్ సాధించారు. కానీ స్మృతి మందాన ఆగి ఉంటే అంటే 50 పరుగులు పైగా హాఫ్ సెంచరీ చేసి ఉంటే సో ఖచ్చితంగా తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసేది. ఎందుకంటే మన గత మ్యాచ్లు రికార్డులు కనుక చూస్తే సో 2 సెంచరీలు కూడా చేసింది. ఇక కాసేపటి క్రితమే కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయినటువంటి పరిస్థితిని చూసాం. అయితే ప్రజెంట్ క్రీజ్లో ఉన్నటువంటి జమీమా అండ్ షెఫాలి వర్మ. సో షెఫాలి వర్మ ఇప్పటికే హాఫ్ సెంచరీ కూడా పూర్తయింది. సో చాలా దూకుడుగా ఆడుతుంది, చాలా ఎక్స్ట్రాడినరీ బౌండరీస్ని కూడా ఆమె ఇస్తుంది. ఇక మరోవైపు అక్కడ అవుట్ఫీల్డ్కి సంబంధించి కూడా కొంత మనకి బాల్ కూడా ఎక్కువనే మూవ్మెంట్ అవుతుంది. ఎందుకంటే మనకు వర్షం కురిసింది, బాల్ కొంత అక్కడ పీచ్ కండిషన్ కానీ సంబంధించి కానీ ఇటు అవుట్ఫీల్డ్కి సంబంధించి కానీ కొంత సందిగ్ధత ఉంటాయి. కానీ బాల్ ఓవరాల్గా మాత్రం అవుట్ఫీల్డ్లో కొంత దూసుకెళ్తుంది. సో ప్రజెంట్ ఇంకా కూడా మంచి పార్ట్నర్షిప్ ఉంది, మంచి రన్ రేట్తో ముందుకెళ్ళిపోతున్నారు. ఇక మరోవైపు మనకి మొదటి నుంచి కూడా మనం చూసాం టాప్ అంటే ఓపెనర్లో వచ్చేటువంటి బ్యాట్స్మెన్లే సో కొంత నిలకడగా ఆడితే వచ్చేటువంటి ఫస్ట్ డౌన్ కానీ మిడిల్ ఆర్డర్కి కొంత ప్రెషర్ ఉంటుంది. సో అట్లాగే వీరిద్దరు కూడా మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు. సో ప్రజెంట్ గత మ్యాచ్లో మనం ఆసీస్ మీద చూసాం, చాలా దూకుడుగా ఆడినటువంటి జెమిమా రోడ్రిగ్స్ కూడా సో ప్రజెంట్ క్రీజ్లో ఉంది. సో వీరిద్దరు పార్ట్నర్షిప్ కూడా ఇంకా మంచి పార్ట్నర్షిప్ చూస్తాం. ప్రజెంట్ అయితే మనకి స్కోర్ కూడా చూడొచ్చు, దాదాపు 142 మనకి ఈ 25వ ఓవర్ నడుస్తుంది. సో 143 వరకు కూడా ఒక వికెట్ కోల్పోయి చేశారు. అంటే మంచి స్కోరు. మనం దాదాపు ఆసీస్ ముందు 300 పైగానే ఉంచితే యొక్క మ్యాచ్ని చేజిక్కునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాను తక్కువ అంచనా వేయాల్సిన లేదు. ఎందుకంటే మనం గత మ్యాచ్లో చూస్తామంటే వైజాగ్లో కూడా టీమిండియా ఈ మ్యాచ్ మీద అంటే సౌత్ ఆఫ్రికా పైన ఓడిపోయింది. ఇక దీంతో పాటు సౌత్ ఆఫ్రికా టీము బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి తక్కువ అంచనా వేయకూడదు. సో ఈరోజు ఈ జరిగేటువంటి మ్యాచ్కి మాత్రం ఖచ్చితంగా రాబోయేటువంటి ఇప్పుడు మన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్తో పాటు ఇంకా వచ్చేటువంటి బ్యాట్స్మెన్లు కూడా చాలా నిలకడగా ఆడాలి. భారీ స్కోరు వారి ముందు పెడితేనే తప్ప ఈ మ్యాచ్ చేజిక్కునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు ఇప్పటికీ చూడొచ్చు మనకి 6 మనకి ఈ బౌండరీలకు సంబంధించి కూడా ఎక్కువగా బౌండరీలు కే అవకాశం అంటే మనం బౌండరీలు తీయడానికి ఎక్కువగా మొగ్గు చూపాలి. ఎందుకంటే అవుట్ఫీల్డ్కి సంబంధించి కూడా కొంత కొన్ని చోట్ల అంటే గ్రౌండ్కి సంబంధించి కొన్ని చోట్ల బంతి మూవ్ అవ్వడం లేదు, కొన్ని చోట్ల మూవ్ అవుతుంది. ఇక మరోవైపు అక్కడ టుడీలు తీయడానికి కూడా కొంత ఇబ్బందిగా ఉంది. అయితే ఇటు సౌత్ ఆఫ్రికాకు కూడా పూర్తిగా ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత అటు అవుట్ఫీల్డ్ కానీ ఇటు పిచ్ కానీ పూర్తిగా డ్రై అయిపోతుంది. కాబట్టి ఎక్కువ స్కోర్ ఉంచినట్లయితే సో చేజింగ్ చేయడానికి కొంత వారిని ఎక్కువ స్కోర్ ఉంచితే చేజింగ్ చేయడంలో మనం కట్టడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మెరుగైన రన్ రేట్తో ముందుకెళ్తున్నారు. సో ఇటు షెఫాలి వర్మ కూడా చూడొచ్చు, మనకి దాదాపు 71 రన్స్ వద్ద ఇంకా ఉంది. సో దాదాపు సెంచరీలకి దగ్గరలోనే ఉంది, సెంచరీ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. 25 ఓవర్లు సగం అంటే మనకి 50 అంటే 25 ఓవర్లు సగం మ్యాచ్ ముగిసే సమయానికి దాదాపు 144 అంటే 300 ఎబో స్కోర్ చేసేటువంటి అవకాశం పక్కా ఉంది. సో చూడాలి మరి ఇంకా మ్యాచ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి. సో ప్రజెంట్ అయితే మంచి పార్ట్నర్షిప్తో మెరుగైన రన్ రేట్తో మ్యాచ్ కొనసాగుతుంది. మమత. రైట్, థ్యాంక్ యూ అనిల్. మనిషి ప్రాణం కాపాడే డాక్టర్లు చాలా మంది ఉన్నారు, కానీ మూగజీవాల ప్రాణాలు కాపాడే వైద్యులు తక్కువ. అలాంటి అరుదైన డాక్టర్లలో ఒకరు సూర్యాపేట జిల్లా వెటర్నరీ డాక్టర్ పెంటయ్య. జంతువులకు, పక్షులకు ఆయన ప్రాణదాతగా మారారు. మనిషి ప్రాణం విలువైనది, అలాగే ప్రకృతిలోని ప్రతి జీవి ప్రాణం అంతే విలువైనదని నమ్మే వ్యక్తి డాక్టర్ పెంటయ్య. సూర్యాపేట జిల్లా కోదాడ వెటర్నరీ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నారు. గేదె, కాకి, పిల్లి, ఉడత ఇలా అన్ని మూగజీవాలకు వైద్య సేవలు అందిస్తున్నారు. అనారోగ్యం బారిన పడిన జంతువులకు వైద్యంతో పాటు అవసరమైతే ఆపరేషన్లు చేస్తుంటారు. నడవలేని పిల్లికి చక్రాలు అమర్చి తిరిగి నడిపించారు డాక్టర్ పెంటయ్య. యాక్సిడెంట్లో గాయపడిన గేదెకి డెంటల్ సర్జరీ చేశారు. వెటర్నరీ వైద్యంలో ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు ఈ డాక్టర్. ట్రీట్మెంట్ కన్నా నివారణే మేలనే సూత్రం పశు వైద్యంలోనూ వర్తిస్తుందని అంటారు డాక్టర్ పెంటయ్య. దేశంలో 98% మంది పశు ఉత్పత్తులను ఆహారంగా తీసుకుంటారు. పశువులు ఆరోగ్యంగా ఉంటే ప్రజల ఆరోగ్యం బాగుంటుందని చెప్తారు డాక్టర్ పెంటయ్య. ఈరోజు 98.7% ప్రజలు
పశు ఉత్పత్తులైనటువంటి పాలు, మాంసం, గుడ్లు ఆహారంగా తింటూ బతుకుతున్నారు. సో ఇంత పెద్ద మొత్తంలో ఆహారాన్ని అందిస్తున్నటువంటి పశువులు ఆరోగ్యంగా లేకపోతే ప్రజలు కూడా అనారోగ్యం బారిన పడతారు. ఈ కాన్సెప్ట్ తోటి ప్రజారోగ్యాన్ని బాగుంచాలనే ఉద్దేశంతో పశువులకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఒక మనిషి తప్ప మిగతా ప్రాణం ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ఇక్కడికి వైద్యానికి రావడం జరుగుతుంది. కాళ్ళు విరిగినా కానీ, లోపల పక్కటెముకలు విరిగినా కానీ, ఎలాంటి బొక్కలు ఎక్కడ విరిగినా కానీ వాటిని అతికించి మళ్ళీ అవి ప్రాణాలతో తిరుగుతూ ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాము. డాక్టర్ పెంటయ్య ఆధ్వర్యంలో కోదాడ పశు వైద్యశాలలో పశు ఔషధ బ్యాంక్, రేబీస్ నియంత్రణకు సామూహిక టీకా కార్యక్రమాలు, పశుగ్రాస బ్యాంక్ సేవలు మొదలయ్యాయి. పశు పోషకులకు భారం తగ్గించేందుకు దాతల సహకారంతో వైద్యం అందిస్తున్నారు. ఒకసారి కాకి గాయపడి రెక్క విరిగిపోయిందని ఈ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్తే రాడ్ వేసి చికిత్స చేసి దానిని మళ్లీ ఎగరగలిగేలా చేశారని జంతు ప్రేమికుడు ముత్తయ్య తెలిపారు. ఇలా ఎన్నో అద్భుతాలు చేశారని స్థానికులు డాక్టర్ పెంటయ్య సేవలను గుర్తు చేసుకుంటున్నారు. వైద్యం కూడా మంచిగుంది డాక్టర్ గారిది. ఆ రోగాలకి వాటికి టీకాలు కూడా ముందు ముందు కూడా ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇస్తూ ఉంటారు. డాక్టర్ గారు తెచ్చుకోండి, చూస్తాం, మంచిగా చేస్తున్నారు డాక్టర్ గారు. మాకైతే మంచిగా అనిపించింది డాక్టర్ గారి వైద్యం. ఇంట్లోకి వచ్చి అది ఫ్యాన్ తిరుగుతుంటే తలిగి రెక్క 2 అయిపోయింది. పోదానికి రెక్క 2 అయితేగానే నేను అప్పుడే డాక్టర్ గారు తీసుకొచ్చాగానే డాక్టర్ గారు ఆపరేషన్ చేసి రాడ్ చేసిండు. నాకు చాలా సంతోషం అనిపించింది సార్. ఎందుకంటే సరే మా వల్ల అది కొద్దిగా మంచిగా స్వేచ్ఛగా తిరుగుతున్నాయని డాక్టర్ గారి సలహా. డాక్టర్ పెంటయ్య నిరంతరం అందుబాటులో ఉంటూ పశువులకు సేవలు అందిస్తుంటారని చెప్తున్నారు స్థానికులు. పశువులకు ఎలాంటి టీకాలు వేయాలి, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారని చెబుతున్నారు. ఇలాంటి డాక్టర్ సేవలు సమాజానికి ఎంతో అవసరమంటున్నారు స్థానికులు. గేదెకి తెల్లారుజామున దూడకి కుక్క గరిచింది. కుక్క గరితే తీసుకొస్తే డాక్టర్ గారు మంచిగా అది మొత్తం క్లీన్ చేసిండు, డ్రెస్సింగ్ చేసి కుట్లు వేసిండు, మంచిగా చూసిండు. కోళ్ళైనా, కుక్కలైనా, పిల్లులైనా, గేదెలకైనా, బర్దూళ్ళకైనా మంచిగా చూస్తుండే ఓపికగా. వెటర్నరీ డాక్టర్ గానే కాకుండా జంతు ప్రేమికుడిగా డాక్టర్ పెంటయ్య సేవలు అభినందనీయమంటున్నారు జంతు ప్రేమికులు, స్థానికులు. మొన్నటి మోంతా తుఫాన్కు వరంగల్ నగరం మొత్తం అతలాకుతలమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో వర్షాలు తగ్గుముఖం పట్టగానే డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఇండ్లు, కాలనీల్లో పేరుకుపోయిన చెత్త, బురదను తొలగిస్తున్నారు. ఇక చెరువు కట్టలకు కూడా మరమ్మతులు చేస్తున్నారు. నగరం మొత్తాన్ని జేసీబీలు, ఫైర్ ఇంజన్లతో సహాయక చర్యలు చేపట్టాయి రెస్క్యూ టీమ్స్. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్లు, సిబ్బంది కాలనీల బాట పట్టారు. మోంతా తుపాన్ మిగిల్చిన వరద ప్రభావం తగ్గడంతో శానిటేషన్ పనులు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో 24 గంటల్లోనే సిబ్బంది రంగంలోకి దిగారు. కాలనీలో పేరుకుపోయిన చెత్త, బురదను తొలగించడంతో పాటు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయిస్తున్నారు. అలాగే తెగిన చెరువు, కుంటకట్టలకు రిపేర్లు చేపట్టారు. వరద కారణంగా నష్టపోయిన వారికి సాయం అందించడంతో పాటు అంతర్గత రోడ్లు, డ్రైనేజీల పనులకు అంచనాలు తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరీష్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పై స్వయంగా కాలనీలో తిరుగుతూ శానిటేషన్ పనులను పర్యవేక్షించారు. హన్మకొండ సిటీలో ప్రధానంగా ఏన చెరువు పొంగడంతో చాలా కాలనీలు నీట మునిగాయి. దీంతో కాలనీలో ఫైర్ ఇంజన్ల సాయంతో క్లీన్ చేసేందుకు చర్యలు చేపట్టారు ఆఫీసర్లు. ఇందులో భాగంగా 30 మంది ఫైర్ సిబ్బంది 6 ఫైర్ ఇంజన్లతో కేయూ 100 ఫీట్స్ రోడ్డులోని సమ్మయ్య నగర్, వాజ్పేయి నగర్, టీవీ టవర్ కాలనీ, వివేక్ నగర్, అమరావతి నగర్, జవహర్ కాలనీ, ప్రగతి నగర్ కాలనీలో సుమారు ఫీటు ఎత్తులో పేరుకుపోయిన బురదను స్పీడ్ ప్రెజర్ నీటితో క్లీన్ చేశారు. హన్మకొండ, కాజిపేట నగరాలకు వారధిగా నిలిచే కేయూ 100 ఫీట్ల మెయిన్ రోడ్డు చాలా చోట్ల కొట్టుకుపోయింది. దీంతో జేసీబీల సాయంతో రిపేర్లు చేస్తున్నారు. రోడ్డుపై అడ్డంగా ఉన్న పెద్ద రాళ్లు, చెత్తను తొలగించడమే కాకుండా వెంటనే గుంతలను పూడ్చివేశారు. మోంతా తుపాను ప్రభావంతో హన్మకొండలో ఈసారి పెద్ద ఎత్తున వరద వచ్చింది. కొన్ని గంటల్లో వరద మొత్తం డ్రైనేజీల మీదుగా నయీంనగర్ నాలాలో కలిసి సాఫీగా బయటకు వెళ్లింది. అయితే ఎగువ ప్రాంతంలోని రాంపూర్, మడికొండ, సోమిడి, వడ్డేపల్లి చెరువుల మీదుగా వచ్చిన వరద కారణంగా హన్మకొండ సిటీలోని గోపాల్పూర్లోని ఊర చెరువు పొంగడంతోనే చుట్టూరా ఉండే 10ల సంఖ్యలో కాలనీలు నీట మునిగడంతో స్థానికులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో ఇరిగేషన్, ఇతర శాఖల అధికారులు ఊర చెరువు దెబ్బతిన్న ప్రాంతాల్లో రిపేర్లు చేపట్టారు.
మోంతా తుపాను వరంగల్ సిటీపై ప్రభావం చూపిస్తుందనే ముందస్తు సమాచారంతో గ్రేటర్ బల్దియా పరిధిలోని డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. ఇటీవల కురిసిన వానకు హన్మకొండ, వరంగల్ ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వరదల్లో చిక్కుకున్న జనాలను కాపాడేందుకు బోట్లు, ఇతర వాహనాలతో శ్రమించారు. 1000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సిటీలో తుఫాన్, వానలు లేనప్పటికీ మరోసారి వరద సహాయక చర్యల్లోనూ పనిచేస్తూ స్థానిక సిబ్బందికి చేదోడుగా నిలిచారు. కాలనీలో చెత్త చెదారాన్ని సకాలంలో క్లీన్ చేసుకోకపోతే అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దీంతో పలు కాలనీలోని సర్కారు స్కూళ్లు, అంగన్వాడీ సెంటర్లు, హాస్పిటళ్లలో పేరుకుపోయిన బురదను తొలగించే పనుల్లో డీఆర్ఎఫ్ టీంలు నిమగ్నమయ్యాయి. నిరుద్యోగ గ్రామీణ పేద యువత భవిష్యత్తుకు బంగారు బాటగా నిలుస్తోంది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీన్ దయాల్ గ్రామీణ కౌశల్ యోజన పథకం. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఐక్యూ మైండ్స్ ఆధ్వర్యంలో యువతకు ఉచితంగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని అంటున్నారు నిర్వాహకులు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఐక్యూ మైండ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీన్ దయాల్ గ్రామీణ కౌశల్ యోజన పథకానికి విశేష స్పందన లభిస్తోంది. నిర్వాహకులు యువతకు ఉచితంగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఎంతో మంది యువతీ యువకులు ఉచిత శిక్షణ పొందుతున్నారు. 3 నెలల పాటు ఇచ్చే ఈ కోర్సులో అకౌంటెన్సీ, జీఎస్టీ, అసిస్టెంట్, ఎంఎస్ ఆఫీస్, స్పోకెన్ ఇంగ్లీష్, సాఫ్ట్ స్కిల్స్ పై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. ఈ కోర్సులో శిక్షణ పొందుతున్న యువతీ యువకులకు ఒక్కొక్కరికి ప్రభుత్వం 40,000 చొప్పున వెచ్చిస్తోంది. మొదటి బ్యాచ్ ఆగస్టు 1న ప్రారంభించగా నవంబర్ 5న ఈ శిక్షణా తరగతులు పూర్తి కానున్నాయి. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 140 మంది యువత ఇక్కడ ఉచిత శిక్షణ తీసుకుంటుండగా వీరికి ఉచిత భోజన వసతి కల్పించారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న యువతీ యువకులకు ప్రతి వారం పరీక్షలు నిర్వహించి వారి స్కిల్ డెవలప్మెంట్ కు అవసరమైన శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న యువతీ యువకులను ప్రైవేట్ సంస్థలకు ఇంటర్వ్యూలకు పంపించి ఉద్యోగ అవకాశాలు లభించేలా ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. పత్రికల్లో ప్రకటనలు, కరపత్రాల పంపిణీ చేసి ఇంటర్, డిగ్రీ చేసిన వారిని శిక్షణ కోసం ఎంపిక చేసుకుని ఉచిత స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తున్నామని తెలిపారు నిర్వాహకులు. ఇప్పటికే మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తయిందన్నారు. అనంతరం 2వ బ్యాచ్ శిక్షణ ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రోత్సాహాన్ని గ్రామీణ యువత ఉపయోగించుకొని తమ భవిష్యత్తుకు బంగారు బాటలు ఏర్పరచుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. సో గ్రామీణ ప్రాంతం లోపల నిరుద్యోగ యువతని నైపుణ్యాభివృద్ధి ద్వారా వారి యొక్క నైపుణ్యాన్ని పెంపొందించి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడానికి రూపొందించిన కార్యక్రమమే DDUGKY. ఈ శిక్షణ కాలంలో వాళ్లకు ఉచిత యూనిఫాము, భోజన వసతి, హాస్టల్ సదుపాయం కల్పిస్తాము. మనకు GST అసిస్టెంట్ కోర్సు ఈ పథకం ద్వారా చెప్పాలి. దాంతోపాటు మనం MS ఆఫీసు, టాలీ, స్పోకెన్ ఇంగ్లీషు, ఇంటర్వ్యూ స్కిల్స్ ఈ కోర్సెస్ పైన కూడా మనం క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి ఎంప్లాయ్మెంట్ కల్పించడము. మనం ఎవ్రీ వీకెండ్ కూడా టెస్టులు నిర్వహిస్తాము. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకుంటాము. ఎడ్యుకేషన్ ఉంది, చదువు ఉంది, కానీ స్కిల్స్ లేవు. సో ఆ స్కిల్స్ని ఇది మనకు గవర్నమెంట్ అందిస్తుంది. దీని ద్వారా నిరుద్యోగ యువతకి మంచి అవకాశాలు ఉన్నాయి. టోటల్గా 3 months కోర్స్ ఉంది. 3 months ఫ్రీ ఫుడ్ అండ్ ఫ్రీ హాస్టల్ అందిస్తున్నారు గవర్నమెంట్ స్కీమ్ ద్వారా, DDUGKY అనే గవర్నమెంట్ స్కీమ్ ద్వారా. సో ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఈ ఉచిత శిక్షణ బయట పొందాలంటే సుమారు 50,000 రూపాయల వరకు ఖర్చవుతుందని, తమకు ఎంతో భారంగా ఉండేదని, ఇలాంటి ఉచిత శిక్షణ ప్రభుత్వం అందించడంతో తమలాంటి గ్రామీణ ప్రాంత యువతీ యువకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఇక్కడ శిక్షణ పొందుతున్న యువతీ యువకులు తెలిపారు. ఇక్కడికి వచ్చి నేను 3 నెలలు ఫ్రీగా నేర్చుకుంటున్నాను. ఇక్కడ DDUGKY అనే స్కీమ్ ద్వారా నేను ఇక్కడ 3 నెలలుగా ఫ్రీ కోచింగ్ నేర్చుకుంటున్నాను. ఇక్కడ నేను దాదాపు 2 నెలల్లో కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ అన్నీ ఫ్రీగానే లభిస్తాయి, ఫుడ్ కానీ, హాస్టల్లో కానీ. అలాగే ఈ కోర్సు కూడా ఈ 3 నెలల్లో MS వర్డ్ కానీ, టాలీ కానీ,
జిఎస్టీ అసిస్టెంట్ కోచింగ్ కానీ స్పోకెన్ ఇంగ్లీష్ సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకున్నాం. మేము మా భర్తకి సహకారంగా ఉంటామని చెప్పేసి దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. నాకు ఈ కోర్సు ద్వారా నాకు చాలా డెవలప్మెంట్ స్కిల్స్ చాలా పెరిగాయి. నాకు బయట నుంచి వెళ్ళి ఇక్కడ చూస్తే నేను చాలా డబ్బు పొదుపు చేసుకున్నా అనే ఒక ఫీల్ అవుతుంది. బయట అయితే నేను నేర్చుకోవాలంటే 50-60 వేలు ఖర్చు అయిపోతుంది ఈజీగా నాకు. కానీ ఇక్కడైతే నాకు అన్నీ ఉచితంగా జరుగుతున్నాయి. టైమింగ్స్, రెగ్యులరేషన్స్, అన్ని ప్రిపరేషన్స్ అన్ని డైలీ కంటిన్యూ జరుగుతూ ఉంది. ఏ కోర్సులైనా శిక్షణ పొందాలంటే వేల రూపాయలు ఖర్చు అవుతున్న ఈ రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు DDUGKY ద్వారా ఉచితంగా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ అందిస్తూనే శిక్షణ కాలంలో ఉచిత భోజన, హాస్టల్ వసతి కల్పించడంతో గ్రామీణ పేద నిరుద్యోగ యువతీ యువకులకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. షేక్పేట సీతానగర్లో మంత్రి వివేక్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సో మేము ఏదైతే మీ అందరికీ శాంక్షన్ చెప్పించానో అన్నీ కూడా పనులు తొందరనే ప్రారంభం అవుతాయి, పూర్తిగా కూడా అవుతాయి. ఎందుకంటే ఇప్పటివరకు 70% వరకు పనులన్నీ కూడా పూర్తిగా అయినాయి. ఇక్కడే కాదు, ఇక్కడైతే 100 కోట్లు, ఇంకా ఇతర జూబ్లీస్లో కూడా సుమారు అక్కడ కూడా 120 కోట్ల పనులు ఇతర డివిజన్లలో కూడా చేయించడం జరిగింది. అంటే ఆ సోదరు కూడా అన్నాడు డ్రైనేజ్ సిస్టము. ఈ ప్రాంతంలో డ్రైనేజ్ సిస్టమ్ పెద్ద ప్రాబ్లం ఉన్నది. ఎందుకంటే పైనుంచి నీళ్లు చాలా వస్తాయి. ఇప్పుడే సోదరు కూడా ఇదే అంటుండే. సో నేను ఇక్కడ ఉన్నా, మీకు భరోసా ఇప్పిస్తున్నాం. మళ్ళీ ఒకసారి మేము డెఫినెట్లీ మీకు ఏమైనా సమస్యలు ఉంటే మా ప్రెసిడెంట్ గారు ఉన్నారు, వారు ఉన్నారు, ప్రీతి ఉన్నది, కోఆర్డినేట్ చేస్తుంది. మీకు డెఫినెట్లీ పనులు చేపిస్తానని చెప్పి మీ అందరూ పాటిస్తున్నాం. ఒక్క విషయం మర్చిపోయింది ప్రీతి, బస్సు కావాలన్నది షేక్పేట. అది ఇట్లా మర్చిపోతే ఎట్లమ్మా? 3 బస్సులు 12 సంవత్సరాల నుంచి బస్సులు బంద్ అయితే ఓవర్ నైట్ చెప్పి మీకు బస్సులు ఇప్పించడం జరిగింది. మీరు సరే అది ఫీజిబిలిటీ చూద్దాము. ఫస్ట్గా పెద్ద మనిషి ఫస్ట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మనము దీన్ని ఎట్లా మార్చుకోవాలో తర్వాత మార్చుకుందాం. లేదు నేను బస్సుల ప్రాబ్లము బస్సుల వల్ల కాదు, రోడ్ల మీద పెట్టే పార్కింగ్ వల్ల ఎందుకు నేను చెప్తా కదా. ఇక్కడ మన ఈ లైన్ కొమరం భీం జిల్లా సిర్పూర్ టీ మండలం ఇటిక్యాలపహడ్లో మానవత్వం చాటుకున్నారు అటవీ అధికారులు. మతిస్థిమితం కోల్పోయి వాగులు వంకల దగ్గర నివాసమున్న ఓ వ్యక్తికి సహాయం చేశారు. అతన్ని సేఫ్గా కుటుంబ సభ్యులకు అప్పగించారు. జడలు కట్టిన వెంట్రుకలు, చినిగిన బట్టలతో ఉన్న తులసిరాంకు జుట్టు కట్ చేయించి స్నానం చేయించి కొత్త బట్టలు వేశారు. అతన్ని మామూలు మనిషిలాగా చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇక తులసిరాం పట్ల అధికారులు చూపించిన చొరవను అభినందించారు స్థానికులు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం తొక్కిగూడలో ప్రకృతి మరింత అందంగా ముస్తాబైంది. చెరువు, కొండల ప్రాంతంలో తుఫాను కారణంగా ఏర్పడ్డ మబ్బులు చూపర్లను ఆకట్టుకున్నాయి. తెలంగాణ కాశ్మీరంగా పేరొందిన ఆదిలాబాద్లో ఓవైపు పచ్చదనం, మరోవైపు పాలపొంగు లాంటి మేఘాలు కనువిందు చేస్తున్నాయి. వెదర్లో వచ్చిన మార్పుల కారణంగా ఆదిలాబాద్లోని ప్రకృతి ఇంకా ఆహ్లాదకరంగా మారింది.
గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, పి నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్, రింకు స్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమల మహాపాదయాత్ర కొనసాగుతోంది. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మొదలైన పాదయాత్ర 10వ రోజు దత్తసాయి మఠం చేరుకుంది. అక్కడ సింగర్ గంగపుత్ర నర్సింగ్రావు కుమార్తె మానస రవితేజల పెళ్లి సందర్భంగా 545 మంది స్వాములకు వసతి, భిక్ష ఏర్పాటు చేశారు. నూతన వధూవరులను స్వాములు ఆశీర్వచనం అందజేశారు. ఇవాళ రాత్రి అక్కడే బస చేయనున్నారు అయ్యప్ప స్వాములు. ప్రతి సంవత్సరం వేణుగోపాల్ గురుస్వామి, సుశీల్ గురుస్వామి ఆధ్వర్యంలో జరిగే ఆశీర్వాదంతో నవీన్ గురుస్వామి, ఆర్ఎల్ నాయక్, శ్రీకాంత్ గురుస్వామి ఆధ్వర్యంలో జరిగే ఈ పాదయాత్ర ప్రతి సంవత్సరం విజయవంతంగా జరుగుతుంది. అలానే ఈ సంవత్సరం కూడా విజయవంతంగా జరగాలని కోరుకుంటూ అందరు అయ్యప్పలు క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటూ స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం స్వామి. ఈరోజు పెళ్ళి జరిగిన మన దంపతులు గంగపుత్ర నరసింహరావు గారి కూతురు మానస మరి రవితేజ గారు నూతన వధూవరులకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. మరియు నా తరఫు నుంచి వెళ్ళి, మా నవీన్ గురుస్వామి తరఫు నుంచి వెళ్ళి, మా ఆర్ఎల్ నాయక్ గురుస్వామి తరఫు నుంచి వెళ్ళి, మా శ్రీకాంత్ అన్న గురుస్వామి తరఫు నుంచి వెళ్ళి, మా పాదయాత్ర టీం మొత్తం తరఫు నుంచి వెళ్ళి అలాగే ఆశీర్వాదం ఉండాలని నా మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామికి కోరుకుంటున్నాను. అండ్ ఇంకా బెస్ట్ విషయం వచ్చేసి మా వేణుగోపాల్ గురుస్వామి, మా సుశీల్ గురుస్వామి తరఫు నుంచి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం ఎప్పటికీ వాళ్ళు ఎంబడి ఉండాలని, వాళ్ళు ఎప్పటికీ కలకాలం హ్యాపీగా ఉండాలని. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు వివాహం జరిగిన నరసింహరావు, గంగపుత్ర నరసింహరావు గారి కూతురైన మానస గారికి అండ్ రవితేజ గారికి శుభాకాంక్షలు అండి. ఇది మా గురుస్వాములందరూ ఆర్ఎల్ నాయక్ గురుస్వామి, శ్రీకాంత్ గురుస్వామి అండ్ మన నవీన్ యాదవ్ గురుస్వామి నుంచి మా పాదయాత్ర టీం అందరి తరఫు నుంచి మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని ఆ అయ్యప్ప స్వామిని మేము అందరం ప్రార్థిస్తున్నాము. స్వామియే ఆల్ ది బెస్ట్ మానస రవితేజ. స్వామి శరణం స్వామి. సికింద్రాబాద్ నుంచి మా నవీన్ అన్న గారు, శ్రీకాంత్ అన్న గారు, ఆర్ఎల్ నాయక్ గారు అందరు ఆధ్వర్యంలో సికింద్రాబాద్ నుంచి శబరిమలకి పాదయాత్ర వస్తున్న స్వాములకి 490 మందిని తీసుకొని వస్తున్నాడు స్వామి ఓపికగా. అందువల్ల మేము మా ఉడతా భక్తితో స్వామి మీద అభిమానంతో, మా గంగపుత్ర నరసింహరావు అన్న అభిమానంతో ఇక్కడ మేము కాంట్రాక్టరము ఏదో చిన్న అకామిడేషన్ అంటే చేస్తున్నాం స్వామి. అందువల్ల అందరినీ బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాం. స్వామి శరణం. వరకట్న వేధింపులతో 10 నెలలుగా కాపురానికి తీసుకెళ్లటం లేదని మహిళా పోలీస్ కానిస్టేబుల్ భర్త ఇంటి ముందు బైఠాయించింది. ఖమ్మం జిల్లా అశ్వరావుపేటకి చెందిన కానిస్టేబుల్ అతియా ఫాతిమాకు కానిస్టేబుల్ అస్లాంతో వివాహమైంది. పెళ్లైన కొన్నాళ్లు బాగానే ఉన్నా తర్వాత గొడవలు మొదలయ్యాయి. మొదటి కాన్పు కోసం పుట్టింటికి వెళ్లిన ఫాతిమాను తర్వాత అస్లాం తీసుకెళ్లేందుకు రావటం లేదని ఆరోపిస్తూ నిరసనకు దిగింది. బిడ్డ బరువు తక్కువగా పుట్టినందుకు తనను నిరాకరిస్తున్నాడని తెలిపింది ఫాతిమా. నాది అశ్వరావుపేట. నా పేరు అతియా. నేను సిపి ఆఫీస్లో వర్క్ చేస్తా ఖమ్మంలో. నాకు 2 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి అయ్యి.
మా మావయ్య కుదిరిచిన పెళ్ళి. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ చూసి నన్ను చేసుకున్నారు. ఆయన 3 టౌన్ కొత్తగూడెంలో చేస్తారు, ఇప్పుడు ప్రమోషన్ మీద వెళ్ళారు. ఆయన మా మావయ్యకి అస్లాం అనే అబ్బాయితో నాకు పెళ్ళయింది. ఆయన ఏమో ఇప్పుడు 2 ఇయర్స్ తర్వాత నన్ను ఇప్పుడు వదిలేసుకుందామని చూస్తున్నారు. ఏ కారణం లేకుండా వదిలేస్తున్నారు. కట్నం తీసుకుని ఇంకా కట్నం తీసుకురాను మీ ఇంటి దగ్గర నుంచి అని హెరాస్మెంట్, కొట్టడం, చేతులు చేసుకోవడం, ఇష్టం వచ్చినట్టు వల్గర్లో మాట్లాడడం. ఇప్పుడు నాకు ఒక బాబు ఉన్నాడు. నువ్వు వెళ్ళి నువ్వు ఇంటికాడ నుంచి డబ్బులు తీసుకురా, నీ జీతం మొత్తం తీసుకురా, లేకపోతే జీతం ఇవ్వకపోతే నువ్వు ఉద్యోగం మానే. ఉద్యోగం వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు ఉద్యోగం మానేయమంటున్నారు. నాకు నా బాబుకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడేమో నన్ను చంపడానికి చూస్తున్నారు. వదిలించుకుని డబ్బులు తేపోతే అసలు నువ్వు డబ్బులే ఇంపార్టెంట్, నువ్వు ఇంపార్టెంట్ కాదు. ఆయన ఎస్ఐ ర్యాంకులో ఉండి ఇలా డబ్బు గురించి ఆశించడం, ఇంటి పంచి ఆయన సర్దు చెప్పబోయి వాళ్ళ అబ్బాయిని ఇంకా ఎక్కిస్తున్నాడు. అది కాకపోతే ఇంకొకటి వచ్చింది నీకు అని ఎక్కించడం, వాళ్ళ అమ్మ ఎక్కించడం. మా ఏకైక కుమారుడికి ఇచ్చి వారి కోరిక మేరకు కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. 10 నెలలు బాగా సంసారం జరిగింది. మంచిగా ఉన్నారు, అన్యోన్యంగా ఉన్నారు. తర్వాత అబ్బాయి కలిగిండు, వీళ్ళకి మాకు మనవడు కలిగిండు. మనవడు ఖర్చులు అన్నీ మేమే భరించాం. చిన్న విషయాల మీద రాద్ధాంతం చేసి భూతద్దందులు పెట్టి రచ్చ చేయడం జరిగింది మా అల్లుడు. దానికి మద్దతుగా తల్లిదండ్రులు పూర్తిగా, వాళ్ళ అమ్మమ్మ పూర్తిగా సహకారం చేసి నిత్యం గృహహింస కారకులయ్యారు. పలుమార్లు చేసుకున్నారు. గొళ్ళెం పెట్టారు మా అమ్మాయి బయటికి రానియకుండా. మా అమ్మాయి మెట్టినీళ్ళు వాళ్ళు అందరూ కలిసి అమ్మాయిని కొట్టారు. ఆ విషయం తెలిసే బేగ్ గారికి చెప్పడం జరిగింది. బేగ్ గారు కూడా స్పందించిన పక్షంలో మేము కూడా వచ్చాం. మేము వచ్చి విషయం తెలుసుకుంటే మా మీద కూడా విర్రవీగి అనరాని బూతులు మాట్లాడి మా అందరి మీద చేసుకున్నాడు. నా మీద, నా భార్య మీద, మా అమ్మాయి మీద, మా అబ్బాయి మీద. మా అబ్బాయి గొంతులోకి టీషర్ట్ చించిండు. నన్ను ఎడమ భుజంతో కొడితే పోయి టీవీ కింద పడిపోయాను. పన్ను ఊడింది. మా అమ్మాయి కాపురం సరిదిద్ది కాపురం సాగేటట్టుగా ప్రయత్నం చేయగలరని వేడుకొనుచున్నాను, ప్రాధేయపడుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను.